the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, కేంద్ర గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాట్స్ అప్లికేషన్, GOI స్టాట్స్ అప్లికేషన్. దీని ముఖ్య ఉద్దేశము అఫీషియల్ డేటా మనకి ఏదైనా కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో సోషియో ఎకనామిక్ డేటా, సామాజిక ఆర్థిక డేటాకు సంబంధించి ఇన్ఫ్లేషన్ డేటా, ధరలు పెరుగుదల ఏ విధంగా ఉంది, ధరలకు సంబంధించిన డేటా, లేదంటే ఎంప్లాయ్మెంట్ డేటా, ఉద్యోగ కల్పన ఏ విధంగా ఉంది, భారతదేశంలో జీడిపి స్థూల దేశీయ ఉత్పత్తి ఏ విధంగా ఉంది, అటువంటి వాటికి సంబంధించి డేటాను మనము అఫీషియల్గా పొందాలి అంటే ఒక అప్లికేషన్ అవసరం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాట్స్ అప్లికేషన్ని లాంచ్ చేసింది. ఇది ఒక మొబైల్ అప్లికేషన్. ప్రస్తుతానికైతే ఆండ్రాయిడ్ ఫోన్స్కి మాత్రమే అవైలబిలిటీ ఉంది. తర్వాత దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేయబోతా ఉన్నారు. ఇక్కడ ఒక డాష్ బోర్డ్ ఉంటుంది ఈ అప్లికేషన్లో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాట్స్ అప్లికేషన్లో కీ ట్రెండ్స్ అనే ఒక డాష్ బోర్డ్ ఉంటుంది. ఈ కీ ట్రెండ్స్ అనే డాష్ బోర్డ్ని క్లిక్ చేస్తే మనకు అవసరమైన డేటా, ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన డేటా కావచ్చు, జీడిపి, పావర్టీ, ఇటువంటికి సంబంధించిన అఫీషియల్ డేటా అంతా కూడా మనకి ఎప్పటికప్పుడు రియల్ టైంలో లభిస్తుందన్నమాట. ఈ అప్లికేషన్ని నిన్న జూన్ 29న నేషనల్ స్టాటిస్టిక్ డే, జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా ఈ అప్లికేషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే భారత జాతీయ గణాంక పితామహుడు ఎవరో తెలుసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకానమీలో మనం చదువుతాం డేటా చదివేటప్పుడు. భారత జాతీయ గణాంక పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ స్టాటిస్టిక్స్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్, అతను వచ్చేసి ప్రొఫెసర్ పిసి మహలనోబిస్. ప్రొఫెసర్ పిసి మహలనోబిస్ ఈయన ప్రముఖ ఆర్థికవేత్త, అలానే ప్రముఖ గణాంక నిపుణుడు, ప్రముఖ స్టాటిస్టిషియన్ అని చెప్పవచ్చు. ప్రశాంత్ చంద్ర మహలనోబిస్. ఇతని బర్త్ యానివర్సరీని, ఇతని జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ 29ని నేషనల్ స్టాటిస్టిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ సంవత్సరం వచ్చేసి 19th స్టాటిస్టిక్స్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం, 19వ గణాంక దినోత్సవం. ఇక ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి 75 years ఆఫ్ నేషనల్ శాంపుల్ సర్వే. 75 years ఆఫ్ నేషనల్ శాంపుల్ సర్వే థీమ్. మనకి ఎప్పుడైనా కొన్ని డేస్ అనేవి మనము కాంటెక్స్ట్ సందర్భం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంతేగాని సపరేట్గా జూన్ 25వ తారీఖు ఏముంది, జూన్ 26 ఏముంది, జూన్ 27 ఏముంది అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా కష్టం. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు ఆ ఇంపార్టెంట్ డే గురించి తెలుసుకుంటే సరిపోతుంది. సో జూన్ 29 సందర్భంగా ఈ అప్లికేషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే మనకి ఇంకోటి గుర్తు రావాల్సిందేది, ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. భారతదేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి భారతదేశంలోని రాష్ట్రాలు ఏ విధంగా పని చేస్తూ ఉన్నాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరము నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ప్రోగ్రెస్ రిపోర్ట్ని విడుదల చేస్తుంది. నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ప్రోగ్రెస్ రిపోర్ట్ని విడుదల చేసే మంత్రిత్వ శాఖ ఇది. దీంట్లో భాగంగా 306 స్టాటిస్టికల్ ఇండికేటర్స్ను ఉపయోగించి, 306 స్టాటిస్టికల్ సూచికలను ఉపయోగించి భారతదేశంలో వివిధ రాష్ట్రాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడు అంటే, ఈ నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ప్రోగ్రెస్ రిపోర్ట్ని విడుదల చేసే మంత్రిత్వ శాఖ ఏది అంటాడు. ఇది మనకు GOI స్టాట్స్ అప్లికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి అమెరికాలోని సెనేట్లో బిగ్ బ్యూటిఫుల్ బిల్లుని ఆమోదించడం జరిగింది. ఇది ట్రంప్కి ఇష్టమైన బిల్ అని చెప్పవచ్చు. బిగ్ బ్యూటిఫుల్ బిల్, దీనికి అమెరికాలోని ఎగువ సభ అయిన సెనేట్ ఆమోదం తెలిపింది. మనకి అమెరికా అంటే గుర్తు రావాల్సింది బైకామెరల్ లెజిస్లేచర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ విధంగా అయితే బైకామెరల్ లెజిస్లేచర్ని ఫాలో అవుతూ ఉన్నామో, బైకామెరల్ లెజిస్లేచర్ అంటే ఏంటి, ద్విసభ కదా. మనకి ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఏముంటుంది, రాజ్యసభ, లోక్సభ ఎలాగో యుఎస్ఏలో కూడా 2 సభలు ఉంటాయి ఫెడరల్ లెవెల్లో.
ఒకటి సెనేటు, మరొకటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. సెనేట్ అంటే ఎగువ సభ, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే ప్రతినిధుల సభ, దీన్ని దిగువ సభ అని చెప్పవచ్చు. మనము పాలిటీలో చదివే ఉంటాం. బైకామెరల్ సిస్టమ్ని, ద్విసభా విధానాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం? యూకే. ఇప్పుడు ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్కి సెనేట్లో ఆమోదం తెలపడం జరిగింది. దీన్ని తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి పంపడం జరుగుతుంది. అక్కడ కూడా ఆమోదం వచ్చినట్లయితే తర్వాత వైట్ హౌస్కి పంపుతారు. ట్రంప్ దీనిపైన సైన్ చేసిన తర్వాత ఇది అఫీషియల్గా చట్టం అవుతుందని చెప్పవచ్చు. ఇక్కడ మనము ఈ కాంటెక్స్ట్లో తెలుసుకోవాల్సింది ద వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ దేని గురించి అసలు మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ట్రంప్ ఏమని చెప్తా ఉన్నాడు? నాటో దేశాలని అడిగాడు 2035 కల్లా మన దేశ జీడిపిలో 2035 కల్లా నాటో దేశాలు తమ దేశ జీడిపిలో 5%ని రక్షణ రంగానికి కేటాయించాలి అని చెప్పేసి ట్రంప్ అడుగుతా ఉన్నాడు. అలానే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కి సంబంధించి అమెరికాలో అక్రమ వలసదారులను ఏరివేయాలని చెప్పేసి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటా ఉన్నాడు. మనం చూసాం లాస్ ఏంజల్స్లో ప్రొటెస్ట్స్ జరుగుతూ ఉన్నాయి. నో కింగ్ డెమోక్రసీ, నో కింగ్ ప్రొటెస్ట్స్ కూడా జరిగాయి అమెరికాలో, మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే 50-51 ఉద్యమం కూడా జరిగింది కదా అమెరికాలో. 50-51 ప్రొటెస్ట్స్ అంటే అమెరికాలోని 50 రాష్ట్రాలు, 50 ఆందోళనలు, ఒక ఉద్యమం. ఇది కూడా ఎందుకు? ట్రంప్కి వ్యతిరేకంగా. సో ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం వచ్చేసి రక్షణ రంగంలో బడ్జెట్ను పెంచాలి, అలానే ట్యాక్స్ని తగ్గించాలి, ట్యాక్స్ కట్స్, అలానే గవర్నమెంట్ స్పెండింగ్ని తగ్గించాలి, ప్రభుత్వ వ్యయాన్ని కూడా తగ్గించాలి అని చెప్పేసి, మరియు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అక్రమ వలసదారులను ఏరివేయాలి అని చెప్పేసి ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. మనకి ఈ బిల్లు ఏ కంట్రీ తీసుకొని వచ్చింది అని అడుగుతాడు డైరెక్ట్గా, మనకి ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇక ఈ బిల్లు పట్ల ఆల్రెడీ ఎలాన్ మస్క్ కూడా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశాడు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ స్పెండింగ్ని తగ్గించాలని చెప్పేసి ఈ బిల్లు చెప్తుంది. ఎప్పుడైతే ప్రభుత్వ వ్యయం తగ్గిపోతే మార్కెట్లో డిమాండ్ పెరగదు, గిరాకీ తగ్గిపోయినప్పుడు ఎకానమీ దెబ్బతింటది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వదు, ఉద్యోగ కల్పన జరగదు అని చెప్పేసి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇక మనకి డొనాల్డ్ ట్రంప్ అంటేనే గుర్తు రావాల్సింది ఈయన రిపబ్లికన్ పార్టీకి చెందినవాడు అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్. ఇది మనము ఎకానమీలో చదివే ఉంటాం. నీతి ఆయోగ్ భారతదేశంలో వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయడానికి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాము, అలానే బాగా వెనుకబడిన బ్లాకులు అంటే మండల స్థాయి ప్రాంతాలు, బాగా వెనుకబడిన బ్లాకులను అభివృద్ధి చేయడానికి ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా నీతి ఆయోగ్ డెల్టా ర్యాంకింగ్స్ని విడుదల చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆ టర్మ్ ఇంపార్టెంట్. డెల్టా ర్యాంకింగ్స్ని విడుదల చేసేది నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాంలో భాగంగా. ఈ డెల్టా ర్యాంకింగ్స్లో భాగంగా జనవరి నుంచి మార్చ్ 2025కు గాను, జనవరి టు మార్చ్ 2025 కాలానికి గాను నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో తెలంగాణలోని గద్వాల జోగులాంబ జిల్లాలోని గట్టు అనే ఒక మండలం అని చెప్పవచ్చు, గట్టు బ్లాక్కి 5th ప్లేస్ దక్కింది, 5వ స్థానం దక్కింది. ఇది మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారో ఇది మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది. బట్ ఓవరాల్గా మనం ఇంకొద్దిగా బ్రాడర్గా చదవాలి అంటే అసలు ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాము, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ గురించి క్లియర్గా ఐడియా ఉండాలి. ఫస్ట్ మనము ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. 1 by 1 కంపారిజన్ చేసుకుంటూ పోదాం. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనగా ఆకాంక్షాత్మక జిల్లాల ప్రోగ్రాము. ఇది 2018లో లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా భారతదేశంలో బాగా వెనుకబడిన 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, 112 ఆకాంక్షాత్మక జిల్లాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాంలో భాగంగా. 112. ఇక 5 ఏరియాలను ఆధారంగా తీసుకుంటారు. 5 ఏరియాలు అంటే ఆరోగ్య రంగము, హెల్త్ సెక్టార్, ఎడ్యుకేషన్ సెక్టార్, విద్యారంగం, అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ సెక్టార్, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు,
మరియు బేసిక్ ఇన్ఫ్రా సెక్టార్ అంటే కనీస మౌలిక సదుపాయాలు, కనీస మౌలిక వసతులు అంటే హౌసెస్ అటువంటివి. ఫైనల్గా సోషల్ డెవలప్మెంట్. సోషల్ డెవలప్మెంట్ అంటే మనకి సామాజిక అభివృద్ధి, ఈ ప్రాంతంలో ఎంతమందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఎంతమంది ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో భాగమైనారు అని చెప్పేసి, వాళ్ళు ఏ విధంగా సామాజికంగా అభివృద్ధి సాధించారు అని చెప్పేసి ఇదొక ఇండికేటర్, ఇదొక రంగం అని చెప్పవచ్చు. సో గుర్తుపెట్టుకోవాల్సింది 5 థీమ్స్. 5 థీమ్స్: హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ డెవలప్మెంట్. మరి ఇండికేటర్స్ కూడా మనకి చాలా ముఖ్యం. ఈ 5 థీమ్లకు గాను ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాంలో 49 ఇండికేటర్స్, 49 సూచికలను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. 49, 5, 112 జిల్లాలు. ఇది డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ సంబంధించి. ఇక ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ విషయానికి వస్తే, భారతదేశంలో బాగా వెనుకబడిన బ్లాకులు అంటే మండల స్థాయి అని చెప్పవచ్చు. దీన్ని 2023లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు, 2023లో. ఇది 500 బ్లాకుల్ని కవర్ చేస్తుంది, 500 బ్లాకుల్ని. ఇందులో ఇండికేటర్స్ వచ్చేసి 40 ఇండికేటర్స్, 40 ఇండికేటర్లు. థీమ్స్ వచ్చేసి అంటే రంగాలు, ఎన్ని సెక్టార్స్ అంటే అగైన్ సేమ్ 5 సెక్టార్లు, ఇవే సేమ్. హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, బేసిక్ ఇన్ఫ్రా, సోషల్ డెవలప్మెంట్ కూడా ఈ బ్లాక్స్ ప్రోగ్రామ్కి వర్తిస్తాయి. అయితే ఇక్కడ ఇండికేటర్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 40 ఇండికేటర్స్ మీరు కొన్ని పేపర్స్లో చదివేటప్పుడు 39 ఇండికేటర్లను కూడా ఇస్తూ ఉన్నాడు. బట్ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి పోయి నీతి ఆయోగ్ అని సెర్చ్ చేస్తే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అనే ఒక పోర్టల్ ఉంటుంది. అందులోకి వెళ్తే 40 ఇండికేటర్లు చూపిస్తుంది. ఈ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ని తొలుత తీసుకొని వచ్చినప్పుడు ఫస్ట్ టైము 39 ఇండికేటర్సే. బట్ ఇప్పుడు ఇంకొక ఇండికేటర్ని యాడ్ చేయడం జరిగింది. సో బీ కేర్ఫుల్. 40 ఇండికేటర్స్. మీకు ఏదైనా ఒక ఇండిసెస్ చదివేటప్పుడు లేదంటే ఇంపార్టెంట్ ర్యాంకింగ్స్ గురించి చదివేటప్పుడు మీరు 1కి 2 సార్లు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవడం మంచిది, పేపర్ పైన డిపెండ్ అవ్వకోకుండా. సో ఇది మనకి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాము, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక ఫ్యాక్ట్ ఓరియంటెడ్లో నీతి ఆయోగ్ విషయానికి వస్తే, ఇది 2015 జనవరి 1న ఏర్పాటైంది. అప్పటి ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసి నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగింది. ఇది ఒక యూనియన్ క్యాబినెట్ రెజల్యూషన్ ద్వారా ఏర్పాటైంది, అంటే ఒక తీర్మానం ద్వారా ఏర్పాటైంది. ఇది స్టాచ్యుటరీ బాడీ కాదు, చట్టబద్ధమైన సంస్థ కాదు, ఒక చట్టం చేసి దీన్ని తీసుకురాలేదు. జస్ట్ యూనియన్ క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేయడం ద్వారా తీసుకొని రావడం జరిగింది. ఇక నీతి ఆయోగ్కి చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్ అయితే ప్రస్తుతం సుమన్ బేరీ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక నీతి ఆయోగ్ CEO అంటే ప్రస్తుతం BVR సుబ్రహ్మణ్యం గారు. అది మనకి ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్. నెక్స్ట్ వన్, కేరళ పాఠశాలల్లో జుంబా నృత్య కార్యక్రమం. మనం చూస్తూ ఉన్నాం, ఇండియాలో దేశవ్యాప్తంగా ఏ స్టేట్ చూసినా కూడా మాదక ద్రవ్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. డ్రగ్స్. మొన్ననే ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ కూడా డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడడానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డిపార్ట్మెంట్ని ఈగల్ డిపార్ట్మెంట్గా నామకరణం చేశారు, ఈగల్ డిపార్ట్మెంట్గా లాంచ్ చేశారు. ఇప్పుడు కేరళ కూడా స్టూడెంట్స్లో ఈ డ్రగ్స్ని నిర్మూలించడానికి, స్టూడెంట్స్ ఈ మాదక ద్రవ్యాలు వాడకుండా ఉండాలి అంటే ఏం చేయాలని చెప్పేసి ఒక వినూత్నమైన ఆలోచనను చేపట్టింది. ఇందులో భాగంగా కేరళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు స్కూళ్ళల్లో జుంబా అనే ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఇదేంటంటే ఇక్కడ చూసినట్టు ఈ ఇమేజ్లో ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలో బోత్ లైక్ అబ్బాయిలు అమ్మాయిలు, గర్ల్స్ స్టూడెంట్స్ బాయ్ స్టూడెంట్స్ కలిసి డ్యాన్స్ చేస్తారు. అయితే ఇది డ్యాన్స్ అంటే డ్యాన్స్ అనే ఒక్కటే కాదు, ఇందులో డ్యాన్స్తో పాటు ఏరోబాటిక్ ఎక్సర్సైజెస్ అంటే ఏరోబాటిక్ వ్యాయామాలు కూడా లైక్ డ్రిల్స్ ఎక్సర్సైజెస్ మాదిరి చేస్తూ ఉంటారు. అక్కడ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఆ మ్యూజిక్ ప్లే అయినప్పుడు వీళ్ళు డ్యాన్స్ ప్లస్ ఆ ఎక్సర్సైజులు చేయడం జరుగుతుందన్నమాట. తద్వారా ఆ పిల్లల్లో, ఆ స్టూడెంట్స్లో మెంటల్ స్ట్రెస్ అనేది ఎగిరిపోతుంది, మెంటల్ స్ట్రెస్ ఉండదు. తద్వారా వీళ్ళకి రిలీఫ్గా ఉంటారు, డ్రగ్స్కి అడిక్ట్ అవ్వరు, బానిస అవ్వరు అని చెప్పేసి కేరళ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఇక ఈ జుంబా వచ్చేసి యాక్చువల్లీ కొలంబియా దేశం నుంచి వచ్చిన ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. 1990sలో సౌత్ అమెరికా దేశమైన కొలంబియాలో పుట్టింది ఈ జుంబా. మనకి అట్లా కూడా అడగవచ్చు ఇది ఏ దేశం నుంచి వచ్చిందని.
ఇక అయితే ఈ జుంబా డ్యాన్స్కి వ్యతిరేకంగా కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, కొన్ని రిలీజియస్ గ్రూప్స్ నుంచి. దీనికి ప్రధాన కారణము ఇది మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్కి వ్యతిరేకం అని చెప్పేసి. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఎవరు ప్రవేశపెట్టారు, ఏ రాష్ట్రం ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక ఫోరం, వరల్డ్ ఎకనామిక్ ఫోరము టెక్నాలజీ పయోనీర్స్ 2025 పేరిట ఒక లిస్టుని రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్స్, అంకుర సంస్థలు ఏ విధంగా రాణిస్తూ ఉన్నాయి, ఏ విధంగా పురోగతి సాధిస్తూ ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించి టాప్ 100 స్టార్టప్స్తో, టాప్ 100 అంకుర సంస్థలతో టెక్నాలజీ పయోనీర్స్ పేరిట ఒక జాబితాను విడుదల చేసింది. ఇందులో భారతదేశం నుంచి 10 స్టార్టప్స్ చోటు సంపాదించుకున్నాయి. 10 స్టార్టప్స్ చోటు సంపాదించుకున్నాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నాలజీ పయోనీర్స్ లిస్ట్ ఎవరు విడుదల చేశారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇక భారతదేశం నుంచి 10 స్టార్టప్స్ సెలెక్ట్ అయ్యాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్టార్టప్స్ గురించి తెలుసుకోవాలి. ఒకటి, చెన్నైకు చెందిన అగ్నికుల్ కాస్మోస్ సెలెక్ట్ అయింది. అగ్నికుల్ కాస్మోస్ అంటేనే గుర్తు రావాల్సింది ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్, అగ్నిబాన్ సార్టెడ్ రాకెట్ను డెవలప్ చేసిన కంపెనీ వచ్చేసి అగ్నికుల్. ఇక అలానే హైదరాబాద్కు చెందిన ఈక్వల్ అనే ఒక స్టార్టప్ కూడా చోటు సంపాదించుకునింది. ఈ ఈక్వల్ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా సురక్షిత కేవైసీ ధృవీకరణ సేవలను, నో యువర్ కస్టమర్ ధృవీకరణ సేవలను అందిస్తూ ఉంది. ఇక ఇంపార్టెంట్ స్టార్టప్ ఇది మనకు బెంగళూరుకు చెందిన దిగంతర స్టార్టప్ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకునింది. మీరు మార్చ్ కరెంట్ అఫైర్స్ చదివి ఉంటే ఫిబ్రవరిలో దిగంతర బెంగళూరుకు చెందిన స్టార్టప్ వార్తల్లో నిలిచింది. దీనికి ప్రధాన కారణము ఈ కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య స్థాయి అంతరిక్ష నిఘా శాటిలైట్ని అభివృద్ధి చేసింది. వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ స్పై శాటిలైట్ని బెంగళూరుకు చెందిన దిగంతర కంపెనీ అభివృద్ధి చేసింది. దాని పేరు వచ్చేసి స్కాట్ శాటిలైట్. స్కాట్ అంటే స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్, స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్. ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య స్థాయి అంతరిక్ష నిఘా శాటిలైట్. ఇక మనము మిగతా స్టార్టప్స్ గురించి కూడా ఐడియా ఉండాలి, పేర్లు తెలుసుకోవాలి. ఒకటి, బెంగళూరుకు చెందిన సైబర్నెటిక్స్ ల్యాబొరేటరీ, మరొకటి బెంగళూరుకు చెందిన డెజీ కంపెనీ, మరొకటి బెంగళూరుకు చెందిన ఎక్స్పోనెంట్ ఎనర్జీ కంపెనీ, ముంబైకు చెందిన ఫ్రీట్ టైగర్ అనే కంపెనీ, బెంగళూరుకు చెందిన గెలాక్సీ ఐ కంపెనీ, ముంబైకి చెందిన సోలార్ స్క్వేర్ కంపెనీ, అలానే ద ఎలక్ట్రిక్ ప్లేన్ కో అనే ఒక కంపెనీ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. ఇవి టాప్ 10 ఇండియన్ స్టార్టప్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ ద ఎలక్ట్రిక్ ప్లేన్ కోకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీలను, ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ ట్యాక్సీలను అభివృద్ధి చేస్తూ ఉన్న కంపెనీ. దీన్ని ఐఐటి మద్రాస్ వాళ్ళు ఏర్పాటు చేసిన కంపెనీ అని చెప్పవచ్చు. ఐఐటి మద్రాస్ వాళ్ళు ఏర్పాటు చేసిన కంపెనీనే ఎలక్ట్రిక్ ప్లేన్ కో. నెక్స్ట్ వన్, అగైన్ ఎకానమీకి సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి 15 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని దాటిన తొలి భారతీయ సంస్థగా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ ఒక రికార్డు సృష్టించింది. భారతదేశంలో అతిపెద్ద రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీగా, ఇండియాస్ లార్జెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీగా అవతరించింది. ఇప్పటి వరకు ఇండియాలో ఏ కంపెనీ కూడా 15 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని సాధించలేదు. ఇప్పుడు ఈ కంపెనీ సాధించింది. యాజ్ ఆఫ్ జూన్ 2025 నాటికి, జూన్ 2025 నాటికి ఈ కంపెనీ 15.53 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించింది. ఇక మనకి సోలార్ ఎనర్జీ అంటేనే గుర్తు రావాల్సింది. ప్రస్తుతం ఇండియా సోలార్ అండ్ విండ్ ఎనర్జీలో ప్రపంచంలోనే 3rd ప్లేస్లో ఉంది. ఇండియా బికమ్స్ 3rd లార్జెస్ట్ ఇన్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ బాండ్స్. అగైన్ ఇది
ఎకానమీకి, ఎనర్జీ సెక్యూరిటీ, శక్తి భద్రతకు సంబంధించినది. భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ సామాజిక పరిపాలన బాండ్లను లాంచ్ చేసింది L&T కంపెనీ. ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ లార్సెన్ అండ్ టౌబ్రో కంపెనీ 500 కోట్ల విలువైన భారతదేశపు మొట్టమొదటి ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ బాండ్స్ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో జారీ చేసింది. వాటి ద్వారా 500 కోట్లను సేకరించింది, డబ్బులని 500 crores రైజ్ చేసింది. మనకి ఎప్పుడైనా కానీ బాండ్స్ అంటే గుర్తు రావాల్సింది, బాండ్స్ ఎందుకు ఇష్యూ చేస్తారు? బాండ్స్ని ఇష్యూ చేయడం ద్వారా డబ్బుల్ని మనం పొందవచ్చు, డబ్బుల్ని రైజ్ చేయవచ్చు మార్కెట్ నుంచి. మరి ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ బాండ్స్ ప్రాముఖ్యత ఏంటి? జనరల్గా వివిధ కంపెనీలు భారతదేశంలో కొన్ని రకాల బాండ్లను జారీ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ బాండ్స్ అంటారు. బ్లూ బాండ్స్ అంటే ఏంటి? ఈ బాండ్స్ను జారీ చేయడం ద్వారా వచ్చే డబ్బులను నీలి విప్లవానికి, అంటే బ్లూ రెవల్యూషన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అలానే గ్రీన్ బాండ్స్ ఉంటాయి. గ్రీన్ బాండ్స్ని జారీ చేయడం ద్వారా వచ్చే డబ్బులను పర్యావరణానికి అనుకూలమైన ప్రాజెక్టులలో, లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అటువంటి ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేయవచ్చు గ్రీన్ బాండ్స్. ఇక ఇటీవల డిస్కస్ చేసుకున్నాం మనము, ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ మున్సిపాలిటీ భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ మున్సిపల్ బాండ్ని జారీ చేసింది. తద్వారా వచ్చిన డబ్బుల్ని సస్టైనబుల్ మున్సిపల్ ప్రాజెక్ట్స్ కోసము, అంటే హరిత ఇంధనంకి అవసరమైన ప్రాజెక్టులు ఉంటాయి కదా, నగర ప్రాంతాలలో పర్యావరణానికి అనుకూలమైన ప్రాజెక్టుల కోసము గజియాబాద్ లాంచ్ చేసింది. అట్లా దీని ముఖ్య ఉద్దేశము పర్యావరణానికి అనుకూలమైన ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేయడం కోసము జారీ చేసింది L&T సంస్థ, ఇండియాస్ ఫస్ట్ ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ బాండ్స్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది నేషనల్ పార్క్స్కి సంబంధించి. ఇటీవల మనము నేషనల్ పార్క్స్ గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి, నిన్ననే మనము MM హిల్స్ వైల్డ్ లైఫ్ శాంచురీ గురించి డిస్కస్ చేసుకున్నాం. MM హిల్స్ ఇది ఏ స్టేట్లో ఉందో కామెంట్ చేయండి. మనం డిస్కస్ చేసుకున్నాం, బట్ ఇంకొకసారి మీకు గుర్తు చేసినట్లుంటుంది. మాలే మహదేశ్వర హిల్స్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఇక ఇంకొకటి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ని టూరిస్టులకి అలౌ చేయబోతా ఉన్నారు. ప్రజల సందర్శనార్థం కోసం దీన్ని ప్రారంభించబోతా ఉన్నారని చెప్పేసి. ఆప్షన్ ఏ హిమాచల్, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్, ఆప్షన్ డి కేరళ. ఇది ఎక్కడ ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఇక ఇంకొక క్వశ్చన్, 107th నేషనల్ పార్కు ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉంది? 107వ నేషనల్ పార్కు ఇండియాలోని ఏ రాష్ట్రంలో ఉంది? దాని పేరేంటి? ఇక హెమిస్ నేషనల్ పార్కు ఎక్కడ ఉంది? ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, స్నో లెపర్డ్స్కి సంబంధించి. ఇంద్రావతి నేషనల్ పార్కు ఇది ఎక్కడ ఉంది? సో ఓవరాల్గా 4 నేషనల్ పార్క్స్, 1 వైల్డ్ లైఫ్ శాంచురీకి సంబంధించి క్వశ్చన్స్. సో ట్రై చేయండి. ఇక మనం మొన్న అడిగిన క్వశ్చన్స్ వచ్చేసి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వము హైదరాబాద్లో సెంటర్ ఫర్ మిల్లెట్స్ రీసెర్చ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్ రీసెర్చ్, తృణధాన్యాల కోసము ఒక పరిశోధన సంస్థను హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతా ఉంది. నెక్స్ట్ వన్, కరియాచల్లి ద్వీప పునరుద్ధరణ, రీస్టోరేషన్ ఆఫ్ కరియాచల్లి ఐలాండ్. ఇది తమిళనాడులో ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్లో ఇది ఒక భాగము. ఇది ఒక ఐలాండ్, ద్వీపము. అయితే దీన్ని ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వము వరల్డ్ బ్యాంక్ సపోర్ట్తో, ప్రపంచ బ్యాంకు సహకారంతో 50 కోట్లతో దీన్ని రీస్టోర్ చేయబోతా ఉంది, అంటే పునరుద్ధరించబోతా ఉంది, తిరిగి అభివృద్ధి చేయబోతా ఉంది. దీనికి ప్రధాన కారణము మనం చూస్తూ ఉన్నాం, క్లైమేట్ చేంజ్ కారణంగా ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా సాయిల్ ఎరోజన్ కావచ్చు, సముద్రపు కోత, తీరం ఉంటుంది కదా, తీర ప్రాంతము, ఆ తీర ప్రాంతం అంతా కూడా కొట్టుకొని పోతా ఉంది. దీన్నే కోస్టల్ ఎరోజన్ అంటారు, కోస్టల్ ఎరోజన్, సాయిల్ ఎరోజన్. సో ఈ కోస్టల్ ఎరోజన్ వల్ల ఆల్రెడీ
ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఐలాండ్లో భాగమైన కరియాచల్లి ఐలాండ్ తన భూభాగంలో 71% ఆల్రెడీ కోల్పోయిందట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఇమేజ్లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కరియాచల్లి ఐలాండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ యునెస్కో బయోస్పియర్ రిజర్వ్లో భాగము. ఇది 1969లో దీని భూభాగము 20.85 హెక్టార్స్ ఉంటే సముద్ర తీర ప్రాంతం కోతకు గురి అవడం వల్ల, కోస్టల్ ఎరోజన్కు గురి కావడం వల్ల 2018 నాటికి 5.47 హెక్టార్స్ భూభాగం మాత్రమే మిగిలి ఉంది. అంటే 71% దీని భూభాగము నీళ్ళల్లో మునిగిపోయింది, అంతా మునిగిపోయింది అనమాట. సో ఇప్పుడు దీన్ని రీస్టోర్ చేయాలి అని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వము వరల్డ్ బ్యాంక్ సహకారాన్ని తీసుకునింది. ఇది మనకి ముఖ్యం, వరల్డ్ బ్యాంక్ సహకారం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రామేశ్వరం ఉంది, మండపం అనే ప్రాంతం ఉంది. ఈ రామేశ్వరము తమిళనాడులో ఉంది. ఇక్కడ రామేశ్వరానికి మండపానికి మధ్య ఇటీవల ఇండియన్ గవర్నమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బ్రిడ్జిని స్టార్ట్ చేశారు. భారతదేశపు మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్, ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ కాల్డ్ పంబన్ రైల్వే బ్రిడ్జ్ని లాంచ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అది ఏ ఏ ప్రాంతాలను కలుపుతుందో ఐడియా ఉందా? అది రామేశ్వరం నుంచి, ఇది రామేశ్వరం ద్వీపం నుంచి తమిళనాడులో భాగమైన మండపం, ఈ మండపాన్ని కనెక్ట్ చేసేదే ఆ బ్రిడ్జ్. ఇది రామనాథపురం డిస్టిక్లో ఉంటుంది బ్రిడ్జ్. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. రామనాథపురం డిస్టిక్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. తమిళనాడు గవర్నమెంటు గ్రేటర్ ఫ్లామింగో శాంక్చురీని ప్రకటించింది, గ్రేటర్ ఫ్లామింగో శాంక్చురీని నోటిఫై చేసింది అని చెప్పేసి రామనాథపురం డిస్టిక్. ఇది మనకి కరియాచల్లి ఐలాండ్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి సిలికాన్ రహిత కంప్యూటర్, వరల్డ్స్ ఫస్ట్ సిలికాన్ ఫ్రీ కంప్యూటర్. అసలు సిలికాన్ అనేది చాలా ప్రాముఖ్యత ఉన్న మినరల్. మనం వాడుతూ ఉన్న మొబైల్ ఫోన్స్ కావచ్చు, స్మార్ట్ ఫోన్స్, పర్సనల్ కంప్యూటర్స్ ఏవైనా కూడా సిలికాన్ కాంపోనెంట్తో, సిలికాన్ మినరల్తోనే తయారు చేస్తారు. సిలికాన్ లేకపోతే మన ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ లేదని చెప్పవచ్చు. మన సెమీ కండక్టర్ ఇండస్ట్రీ సిలికాన్ లేకపోతే ఊహించుకోవడం, ఇమాజిన్ చేసుకోవడం చాలా కష్టం. బట్ అలాంటిది సిలికాన్ లేకోకుండా, సిలికాన్ని ఉపయోగించుకోకుండా 2D మెటీరియల్స్, ఇవి ఒక రకమైన నానో మెటీరియల్స్ అనమాట. ఇవి పేపర్ ఎంత పల్చగా ఉంటుందో అంత పల్చగా ఉంటాయి ఈ మెటీరియల్స్. అటువంటి 2D మెటీరియల్స్ను ఉపయోగించి నానో టెక్నాలజీ ఆధారంగా ప్రపంచంలోనే మొట్టమొదటి సిలికాన్ రహిత కంప్యూటర్ని అభివృద్ధి చేశారు అమెరికాకు చెందిన పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. దీనికి సారథ్యం వహించింది భారత మూలాలు ఉన్న ఇండియన్ ఆరిజిన్ పర్సన్ సప్తర్షి దాస్ గారు. మనకి సిలికాన్ అనేది చాలా కీలకం. అయితే మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇటీవలే బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిస్టులు, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలకు 30 మంది ఇండియన్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యారు. మేము ప్రపంచంలోనే అతి చిన్న సెమీకండక్టర్ చిప్ని తయారు చేస్తాము, దానికి మీరు నిధులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. వాటినే యాంగ్స్ట్రామ్ స్కేల్ చిప్స్ అంటారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. యాంగ్స్ట్రామ్ స్కేల్ చిప్స్ అసలు ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతూ ఉన్న చిప్స్లో అంతా సెమీకండక్టర్స్ సిలికాన్ చిప్సే, సిలికాన్ ఆధారిత చిప్స్. బట్ ఈ యాంగ్స్ట్రామ్ స్కేల్ చిప్స్ ఏంటంటే ఇవి 2D మెటీరియల్స్, ఈ 2D మెటీరియల్స్ని ఉపయోగించి తయారు చేస్తారు. ప్రస్తుతం మనం వాడుతూ ఉన్న సెమీకండక్టర్ చిప్స్ కంటే ఇవి చాలా చిన్నవి. ప్రస్తుతం మనం వాడుతూ ఉన్న సెమీకండక్టర్ చిప్స్లో 1/10 ఉంటాయి, అంటే 0.1 నానోమీటర్ స్కేల్ అని చెప్పవచ్చు. ఇవి అంత చిన్నవి. సో ఇక్కడ గుర్తు రావాల్సింది, రేపొద్దున ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే స్టేట్మెంట్స్లో యాంగ్స్ట్రామ్ స్కేల్ చిప్స్ అంటే సిలికాన్ని ఉపయోగించి తయారు చేయరు, 2D మెటీరియల్స్ని ఉపయోగించి తయారు చేస్తారన్నది మీకు ఐడియా రావాలి. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో స్టేట్మెంట్స్లో ఇస్తాడు ఇవి. ఇక ఇప్పుడు ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి సిలికాన్ రహిత కంప్యూటర్, దీన్ని వరల్డ్స్ ఫస్ట్ సీమాస్ కంప్యూటర్ అని అంటారు. కాంప్లిమెంటరీ
మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ కంప్యూటర్. ఇందులో సిలికాన్ ఎలిమెంట్కి బదులుగా మాలిబ్డినం డైసల్ఫైడ్ మరియు టంగ్స్టన్ డైసెలినైడ్ అనే పదార్థాలను అనే కాంపోనెంట్స్ని అనే మినరల్స్ని ఉపయోగించి దీన్ని తయారు చేశారు. సో గుర్తు రావాల్సింది యాంగ్స్ట్రామ్ స్కేల్ చిప్స్ అయినా ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన ఈ కంప్యూటర్ అయినా తయారు చేసేది 2D మెటీరియల్స్ని ఉపయోగించి. ఇవి చాలా థిన్గా ఉంటాయి అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇక సిలికాన్ విషయానికి వస్తే మనము అత్యధికంగా సెమీకండక్టర్ చిప్స్ని ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. ప్రపంచంలో సెమీకండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ ఉంది అంటే అత్యధికంగా అమెరికా, జపాను, సౌత్ కొరియా, తైవాన్లలో ఉంది. అసలు తైవాన్ లీడింగ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఒక అబ్జర్వేటరీ, ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఒక అబ్జర్వేటరీ, వెరా సి రూబిన్ అబ్జర్వేటరీ. ఇది చిలీ దేశానికి, సౌత్ అమెరికాలోని చిలీ దేశానికి చెందిన ఒక అబ్జర్వేటరీ. ఈ అబ్జర్వేటరీ ద్వారా ఖగోళాన్ని తొలిసారిగా ఒక ఇమేజ్ తీశారు, విశ్వాన్ని తొలిసారిగా ఇమేజ్ తీశారు. ఆ ఇమేజ్ని విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్టు ఇమేజ్లో విశ్వాన్ని ఫోటోలు తీయడం జరిగింది. అయితే దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ వెరా సి రూబిన్ అబ్జర్వేటరీలో ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరాను అమర్చినారు. ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ డిజిటల్ కెమెరాని వెరా సి రూబిన్ అబ్జర్వేటరీలో అమర్చినారు. ఇక ఇది 3200 మెగాపిక్సెల్ కెమెరాని ఉపయోగించి, ప్రపంచంలోనే అతిపెద్ద 3200 మెగాపిక్సెల్ కెమెరాను ఉపయోగించి ఫోటోలు తీయడం జరిగింది. సో ఇక్కడ గుర్తు రావాల్సింది ఏ కంట్రీ అంటే చిలీ. వెరా సి రూబిన్ అనే ఆయన యాక్చువల్లీ ప్రముఖ ఆస్ట్రోనమిస్ట్, ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. ఆయన పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఫస్ట్ హాకీ ఇండియా మాస్టర్స్ కప్. తొలి హాకీ ఇండియా మాస్టర్స్ కప్ 2025 తమిళనాడులోని చెన్నైలో ముగిసింది. ఇందులో పురుషుల విభాగం, మహిళల విభాగంలో 2 జట్లు విజేతగా నిలిచాయి. పురుషుల విభాగంలో మెన్స్ కేటగిరీలో తమిళనాడు జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఉమెన్స్ కేటగిరీ మహిళల విభాగంలో ఒడిషా టీము విజేతగా నిలిచింది. ఇది జూన్ 18 నుంచి జూన్ 27 వరకు జరిగింది. ఇక ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇది ఎక్కడ జరిగింది అంటే చెన్నై, తమిళనాడు. ఫస్ట్ హాకీ ఇండియా మాస్టర్స్ కప్. నెక్స్ట్ వన్, 3 ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్గా స్మృతి మందన. మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. మహిళల వన్డే ర్యాంకింగ్లో స్మృతి మందన అగ్రస్థానానికి చేరుకునిందని చెప్పేసి. ఇప్పుడు ఈమె భారతదేశం తరపున 3 ఫార్మాట్లలోనూ అంటే టెస్ట్ ఉమెన్స్ క్రికెట్టు, మహిళల ఓడిఐ క్రికెట్టు, మహిళల T20 క్రికెట్లో ఈ 3 ఫార్మాట్లలోనూ 3 శతకాలు, 3 సెంచరీలు చేసిన, 3 ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించింది. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాట్స్ అప్లికేషన్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ. బిగ్ బ్యూటిఫుల్ బిల్ అమెరికా. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్లో తెలంగాణలోని గట్టు బ్లాక్కు 5వ స్థానం. కేరళ పాఠశాలల్లో జుంబా నృత్య కార్యక్రమం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన టెక్నాలజీ పయోనీర్స్ 2025 లిస్ట్. 15 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని దాటిన తొలి భారతీయ సంస్థగా అదానీ గ్రీన్ కంపెనీ. భారతదేశపు మొట్టమొదటి ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ బాండ్స్ని జారీ చేసిన L&T సంస్థ. కరియాచల్లి ద్వీప పునరుద్ధరణకు ప్రారంభించిన తమిళనాడు. ప్రపంచంలోనే మొట్టమొదటి సిలికాన్ రహిత కంప్యూటర్. వెరా సి రూబిన్ అబ్జర్వేటరీ నుండి ఆవిష్కరింపబడిన మొదటి ఖగోళ చిత్రం. తొలి హాకీ ఇండియా మాస్టర్స్ కప్ 2025 ఛాంపియన్లుగా ఒడిషా, తమిళనాడు జట్లు. 3 ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్గా స్మృతి మందన. దట్స్ ఇట్.
These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.